దేశవ్యాప్తంగా మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం మరో చక్కని పథకాన్ని తీసుకొచ్చింది. దీనిలో మీరు మహిళలు ఎవరైతే ఉంటారో వడ్డీ లేకుండా లోన్ అయితే పొందవచ్చు. దాంతోపాటు దీంట్లో 50% అంటే సగానికి సగం వరకు సబ్సిడీ రూపంలో కూడా మనం పొందవచ్చు అనమాట. ఒకవేళ మీరు డబ్బులు తిరిగి కట్టాలంటే కేవలం 1,50,000 కడితే సరిపోతుంది. మీ 3 లక్షలు అయితే మీకు లోన్ అయితే వస్తుంది. సో అది ఎలాగో ఆ స్కీమ్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం చూడబోయే ఈ పథకం పేరు ఎంప్లాయీ స్కీమ్. ఈ స్కీమ్లో మహిళలు వ్యాపారం చేసుకోవడానికైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం అనమాట. సో ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళు బిజినెస్ కోసం ఈ స్కీమ్ని అయితే తీసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ పథకాల కోసం మహిళల అభివృద్ధి సంస్థ ఈ పథకాన్ని అయితే అమలు చేస్తూ ఉంది. ఇక దీని ద్వారా పేద మహిళా వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం డబ్బులైతే అందజేస్తుంది. ఈ డబ్బుతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఈ డబ్బు ఎలాగ పొందాలో చూద్దాం. ఈ డబ్బును నగరాల్లోని మహిళలకు ఇవ్వడం కంటే గ్రామాల్లో ఉండే మహిళలకు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అయితే ప్రాధాన్యత చూపిస్తుంది. కాబట్టి గ్రామాల్లో నివసించే మహిళలు ఈ డబ్బునైతే ఎక్కువగా పొందవచ్చు. ఈ డబ్బు అందడం ద్వారా లబ్ధిదారులు ఆదాయం, కుటుంబ ఆదాయం పెరగడం, దేశానికి మేలు జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఆ డబ్బును కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడం లేదు. ఇది వడ్డీ లేని రుణం అన్నమాట. అందువల్ల వ్యాపారాన్ని ఉపయోగించి డబ్బును తిరిగి చెల్లించాలి. ఈ పథకం ద్వారా గ్రామీణ మహిళలు, రైతుల బ్యాంకుల నుంచి కూడా వడ్డీ లేని రుణాలు అయితే పొందవచ్చు. ఈ పథకం ద్వారా లబ్ధిదారులు 50,000 రూపాయల నుంచి 3 లక్షల వరకు వడ్డీ లేని రుణాలను అయితే పొందవచ్చు. ఇక అరటి ఆకుల ఉత్పత్తి, బ్యూటీ సెలూన్, అగరబత్తీల ఉత్పత్తి, చెప్పుల ఉత్పత్తి, డైరీ మరియు పౌల్ట్రీ పెంపకం, పూల దుకాణం సహా ఇలా 88 చిన్న పరిశ్రమలకు రుణాలైతే అందించబడతాయి. చేప నేయడం మొదలైనవి కూడా ఈ పథకంలో ఉన్నాయి. అలాగే ఈ పథకం ద్వారా పొందే రుణాలపై కేంద్ర ప్రభుత్వం 30 నుంచి 50% వరకు సబ్సిడీని కూడా అందిస్తూ ఉందన్నమాట. సో ఈ సబ్సిడీని కూడా మీరు డైరెక్ట్గా అయితే పొందవచ్చు. ఇక ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి అర్హత ఏంటనేది కూడా ఇప్పుడు మనం చూద్దాం. సో ముందుగా ఈ పథకం మీరు అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా ఈ కండిషన్స్ అయితే ఫాలో అవ్వాలి. ఈ పథకం నుండి ప్రయోజనం పొందాలనుకునే మహిళలు తప్పనిసరిగా భారతీయ పౌరురాలై ఉండాలన్నమాట. ఇక రెండో పాయింట్, తప్పనిసరిగా 18 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉన్న పేద మహిళలు ఈ పథకానికి అయితే దరఖాస్తు చేసుకోవాలి. మరి పేద మహిళలు అంటే ఎవరు అనంటే రేషన్ కార్డు కలిగి ఉన్న మహిళలు అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక మూడో ఆప్షన్ వచ్చేసరికి, మూడో అర్హత వచ్చేసరికి తప్పనిసరిగా వార్షిక ఆదాయం 1,00,000 మాత్రమే ఉండాలన్నమాట. ఇక ఒంటరి మహిళలు మరియు వికలాంగ మహిళలకు కూడా కుటుంబ ఆదాయ పరిమితి అయితే ఉండదు. వీళ్ళు ఆదాయ పరిమితి అనేది లెక్కలోకి తీసుకోరు. ఇక ఈ రుణాన్ని పంపిణీ చేయాలంటే ఎస్సీ ఎస్టీ మహిళలకు అధిక ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకైతే ఎక్కువ లోన్ అనేది శాంక్షన్ చేసే అవకాశం అయితే ఉంది. స్త్రీలకు కూడా వయసు అనేది 18 నుంచి 55 సంవత్సరాల లోపు మాత్రమే ఉండాలి. ఇక ఏదైనా వ్యాపారం చేసే మహిళ ఈ రుణానికి అర్హురాలన్నమాట. సో కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు వీళ్ళకైతే ఎక్కువ లోన్ అయితే ఇచ్చే అవకాశం ఉంది. ఇక దీంతోపాటు రుణాలు పొందాలనుకునే మహిళలు సకాలంలో డబ్బును అనేది కూడా చెల్లిస్తూ ఉండాలి. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మీరు తప్పనిసరిగా ఆధార్ కార్డు కలిగి ఉండాలి, బర్త్ సర్టిఫికేట్ ఉండాలి, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఉండాలి, అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, రేషన్ కార్డు, మీ వ్యాపారానికి సంబంధించిన ప్రణాళిక అనేది ఉండాలన్నమాట. సో అంటే మీరు ఎంత ఆదాయం తీసుకుంటున్నారు, ఎంత ఖర్చు అవుతుంది, మీ లాభం ఎంత అనే దాని గురించి మీరు ఒక పేపర్ అనేది కొటేషన్ రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. వినియోగదారులు ఆన్లైన్ లేదా మీరు బ్యాంకు అకౌంట్ కలిగి ఉన్న బ్యాంకులకు వెళ్ళి కూడా ఈ పథకానికి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఈ స్కీమ్కి సంబంధించి